తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ టీడీహెచ్ అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి. వెల్కమ్ టు తెలుగు వన్. కడప జిల్లాకు ఎస్పీని ఎందుకు నియమించడం లేదు? 2 నెలలుగా ఇన్ఛార్జ్ ఎస్పీతోనే ఎందుకు నెట్టుకొస్తున్నారు? ఏంటి ఈ అలసత్వం? జిల్లాలో పెరిగిన బెట్టింగ్లు, గంజాయి, ఇసుక దంద, మరొక పక్క జోరుగా బైక్ రైడింగ్లు, పోలీసుల్లో మచ్చుకు కనిపించని జవాబుదారీతనం అక్కడి ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తుంది? కీలకమైన కడపకు ఎస్పీని నియమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంపతీసి కడపను వదిలేశారా ఏంటి అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కడప ఓ ప్రత్యేకమైన జిల్లా. ఒకప్పుడు నాటుబాంబులు, గొడ్డళ్ళు, వేటకొడవళ్ళు రాజ్యమేలిన ఫ్యాక్షన్ గడ్డ. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్, పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల సొంత జిల్లా కూడా ఇదే. ఇక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా రాష్ట్రంలోనే సంచలనం. అలాంటి జిల్లాకు 2 నెలలుగా ఎస్పీ లేరు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో బండి నడిపిస్తున్నారు. రాజకీయంగా ఎంతో కీలకమైన ఈ జిల్లాలో శాంతి భద్రతలు అత్యంత ముఖ్యం. ఇలాంటి జిల్లాకు 2 నెలలుగా రెగ్యులర్ ఎస్పీని నియమించని కూటమి ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం ఎస్పీగా నియమించింది. ఆయన తక్కువ కాలంలోనే అటు పోలీసు శాఖ, ఇటు శాంతి భద్రతలతో తన మార్కు చూపించారు. వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ అంతా వన్ సైడ్గా ఉండేది. గాడి తప్పిన పోలీసు వ్యవస్థను ఆయన గాడిలో పెట్టారు. నిత్యం శాంతి భద్రతల కోసం పోలీసులు రోడ్లపై ఉండే విధంగా ప్లాన్ చేశారు. అయితే టీడీపీ నేతలు హర్షవర్ధన్ రాజుపై గుర్రుగా ఉండేవారు. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనిత తదితరులపై బూతు కంటెంట్ పోస్ట్ చేసిన పులివెందులకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు నవంబర్ మొదటి వారంలో అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అతను కడప తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే నవంబర్ 6వ తేదీన ఎస్పీ హర్షవర్ధన్పై బదిలీ వేటు వేసి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. అప్పటి నుంచి అన్నమయ్య జిల్లా ఎస్పీ కడప ఇన్ఛార్జ్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆర్టీపీపీ ఫ్లై యాష్ రవాణా విషయంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య మొదలైన మాటల యుద్ధం చివరకు ఇరు వర్గాల కార్యకర్తలు బాహాబాహీకి దిగే స్థాయికి వెళ్ళింది. ఆ 4 రోజులు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఉండేది. దానికి కొద్ది రోజుల ముందే ఆదినారాయణ రెడ్డికి చెందిన మనుషులు సీఎం రమేష్ కంపెనీ చేస్తున్న ఎలక్ట్రికల్ పనులను అడ్డుకొని దాడి చేశారు. ఈ 2 సంఘటనలు రాష్ట్రంలోనే కలకలం రేపాయి. ఆర్టీపీపీ వ్యవహారంలో చివరకు సీఎం చంద్రబాబు కలుగు చేసుకోవాల్సి వచ్చింది. ముందస్తు సమాచారంతో పోలీసులు వాటిని అణచివేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అక్కడి వారి అభిప్రాయం. రెగ్యులర్ ఎస్పీ లేకపోవడంతోనే శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయనే వాదన వినిపిస్తుంది. జగన్ హయాంలో కన్ను మిన్ను కానరాకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వంగలపూడి అనిత, మాజీ సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల, సునీతలపై నీచాతి నీచంగా వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వీటికి సంబంధించి పులివెందుల్లో నమోదైన ఓ కేసులో ఏ1 వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడైన సజ్జల భార్గవరెడ్డి, వైఎస్ జగన్కు అల్లుడు వరుసైన అర్జున్ రెడ్డితో పాటు పలువురు వర్రా కేసులో సహనిందితులుగా ఉన్నారు. వీరిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో కీలకమైన వారంతా కడప జిల్లా వారే. దీంతో ఈ కేసులన్నీ పులివెందులకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుల విచారణ చాలా కీలకంగా మారింది. అయితే రెగ్యులర్ ఎస్పీ లేకపోవడంతో నిందితుల అరెస్టు ఇతరత్ర అన్నీ నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలున్నాయి. విచారణలో సరైన పురోగతి లేదని అంటున్నారు. కడప జిల్లాలో జగన్ హయాంలో వైసీపీ నేతల భూ కబ్జాలు భారీగా జరిగాయి. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బద్వేలు మున్సిపల్ వైస్ చైర్మన్ ఫోర్జరీతో భూములు రిజిస్టర్ చేయించుకున్నారు. దీనిపై ఇటీవల కేసు కూడా నమోదైంది. అయితే పోలీసులు పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారంట.
కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ చొరవ తీసుకుని నేరుగా ఆయన రంగంలోకి దిగటంతో చివరికి పోలీసులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంట. మైదుకూరులో తెలుగు గంగ భూములు ఆక్రమించిన వైసీపీ నాయకులపై కూడా కలెక్టర్ ఫోకస్ చేయడంతోనే వారిని అరెస్ట్ చేశారంట. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా 3 టిప్పర్లు 6 ట్రాక్టర్లుగా సాగుతుంది. ఇసుక నిత్యం జిల్లా నుంచి బెంగళూరుకు తరలిపోతుందని చెబుతున్నారు. పోలీసులకు అన్నీ తెలిసినా మాకెందుకులే అని లైట్ తీసుకుని స్థానిక నేతలతో సర్దుబాటు చేసుకుని వదిలేస్తున్నారని అంటున్నారు. దీంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేదంట. అయినా మనకెందుకులే, ఇది అసలే మంచి ప్రభుత్వం.